హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కువ వెజిటబుల్స్ యూస్ చేసుకొని చాలా టేస్టీగా తినాలనుకుంటే ఎవరైనా సరే ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నేను చూపించిపోయేది రెస్టారెంట్ స్టైల్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. మనకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నిటిని ఇలా వాటర్లో ఫస్ట్ బాయిల్ చేసి ఉంచుకోవాలి. ఇవి కంప్లీట్గా బాయిల్ అవ్వకూడదు, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇక్కడ క్యారెట్, బీన్స్, బటానీ, స్వీట్ కార్న్ తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే క్యాప్సికమ్ కూడా యూస్ చేయొచ్చు, అది చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్. వెజిటబుల్స్ హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ వేయటం వల్ల ఏంటంటే వెజిటబుల్స్ కలర్ సేమ్ ఉంటాయి, చేంజ్ అవ్వకుండా చాలా కలర్ఫుల్గా వస్తుంది ఫ్రైడ్ రైస్ కూడా. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని అందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మాకు స్ప్రింగ్ ఆనియన్స్లో ఆనియన్ వచ్చింది, ఆనియన్ని ముందు ఫ్రై చేసుకున్నాము. తర్వాత మనం డ్రైన్ చేసి ఉంచుకున్న వెజిటబుల్ పీసెస్ అన్నిటిని ఇందులోకి యాడ్ చేసుకొని అందులోని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకుని ఒక 5 minutes వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాపర్గా ఫ్రై అయిపోయినాయి. ఇందులోకి మనం బాయిల్ చేసి ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. మేము ఇక్కడ నార్మల్ రైసే యూస్ చేసాము, మీకు కావాలంటే బాస్మతి రైస్ యూస్ చేసుకోవచ్చు. దీంట్లోకి వెనిగర్ కానీ ఎలాంటి సాసెస్ కానీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింకిల్ చేసుకుంటే చాలు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.